ఓం మంగళే జంబరే రమానందన రమసరా ఎవరు కోరినా కూడా వాళ్ళకు వాళ్ళ కోరిక మేరకు ఊరేగింపు వ్రతాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఊరేగింపు వ్రతాలు ఏంటంటే మనకు వినాయక చవితికి అక్కడ వస్తాయి, దుర్గామాత నిమజ్జన ఊరేగింపు అక్కడ వస్తాయి, తర్వాత శ్రీరాముల కళ్యాణం కావచ్చు, లక్ష్మీనరసింహ కళ్యాణం కావచ్చు, వేణుగోపాల స్వామి కళ్యాణం కావచ్చు. అంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కసారి వేరే వేరే దేవుళ్ళ కళ్యాణాలు అవుతుంటాయి. అన్నిటికి సంబంధించి ఆ గ్రామంలో అన్ని కార్యక్రమాలకు కూడా దైవ కార్యక్రమాలకు ఉపయోగపడాలని చెప్పి ఈ ఊరేగింపు వ్రతాలు ఇవ్వాలని చెప్పి పోయినసారి అనుకుని ఈసారి దాదాపు 14 ఊళ్ళకు కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు యాచారం గ్రామానికి వచ్చిన సందర్భంగా మరి మేము ఇచ్చిన ఊరేగింపు వ్రతానికి బ్రహ్మాండంగా వాళ్ళు పూలు అలంకరణ చేసుకుని చాలా మంచిగా మమ్మల్ని స్వాగతించారు. మరి ఇట్లా మాకు కూడా మద్దతు ఇస్తే మాకు మరింత ప్రోత్సాహం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, ఇందాక పంటలు పూజ చేసి చెప్పిండు ఒక చిన్న మంత్రం గమనించడం లేదు. శ్రీరామ రామేతి రమేనామ మరోనామ సహస్రనామ తత్తుల్యం రామనామ వరమణి. ఒక 3 సార్లు చాలు. ఇది ఒక 3 సార్లు మనము ఎప్పుడైనా జపిస్తే రాముడిని 100 సార్లు పెడుతుంటుంది. అట్లా మనం హిందువులమైనా కూడా మనం ఇప్పుడు వినాయక చవితి ఏంటి మనకు మొట్టమొదటి పండుగ అంటే పెద్ద పండుగ. కానీ మొట్టమొదటి మన తెలుగు పండుగ ఉగాది. కానీ ఎక్కువ మంది చాలా బ్రహ్మాండంగా చేసిన పండుగ వినాయక చవితి. మరి ఈ వినాయక చవితి సంబంధించి మనం ఒకటి ఏం చెప్పుకోవాలంటే, వినాయకుడు ఆయన పుట్టడం ఎట్లా జరిగిందంటే అంత కథ అంతా తెలుసు. కానీ మనం ఏ కార్యక్రమం చేసినా, ఏ పూజ చేసినా, ఏ శుభకార్యం చేసినా, ఏ తంతు చేసినా కూడా మనం ఫస్ట్ గౌరవాన్ని పూజించుకొని వినాయకుడిని పూజించుకొని శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం గాయే సర్వవిఘ్నోపశాంతయే వక్రతుండ మహాకాయ కోటీశ్వరి సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకార్యేషు సర్వదా. అంటే ఏ పని చేసినా కూడా, ఏ కార్యం చేసినా కూడా మాకు ఏ విఘ్నాలు కలగకుండా మమ్మల్ని కాపాడి ముందరికి తీసుకుపో తండ్రి అని చెప్పి మనం వినాయకుని పూజ చేసుకొని వినాయకుని ప్రార్థించి ప్రతి కార్యక్రమంలో ముందరికి తీసుకుపోతాం. కాబట్టి ఆ వినాయకుడు కూడా మన ప్రాంతంలో ఉన్న అన్ని గ్రామాలకు కూడా మరి సుభిక్షంగా ఉండాలని చెప్పి అట్లే ఈరోజు యాచారం వచ్చినాము. యాచారం గ్రామం కూడా ఈ ప్రాంతంలో ఎక్కువ మంది రైతులు ఉంటారు. ఇబ్రాహీంపట్నం కన్నా కూడా యాచారంలో దాదాపు 24 గ్రామ పంచాయతీలు ఉన్నాయనుకుంటా. అన్ని గ్రామాలలో కూడా వ్యవసాయం కుటుంబాలు ఎక్కువ ఉంటాయి, రైతులు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మరి ఈసారి వర్షాలు మంచిగా పడ్డాయి, పంటలు కూడా